హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. మంచిగా ఉన్నారా అందరూ? ఈ వీడియో అయితే నేను లండన్ వచ్చే 3 days ముందు ఏం చేసినా ఇటు తిరిగినా అవన్నీ నేను ఇట్లా ఒక వీడియో రూపంలో దాచుకుంటా అని అయితే ఎప్పుడు అనుకోలేదు. తినే దొంగ, మీరిద్దరు దొంగలు. నేను మా మరదళ్ళు అయితే మార్కెట్కి పోయినాము. సో సాటర్డే మా ఊర్లో అంగడి జరుగుతుంది. అట్లనే ఈ పువ్వులు కొనేటప్పుడు మా అమ్మ వాళ్ళ మరదలు వచ్చింది. మొన్న వచ్చిన అమ్మలు మంచిగా కాలేజ్కి వచ్చినా మార్కెట్కి వచ్చిన వచ్చారు పిన్నెళ్ళు నేను వచ్చిన ఇది గట్టాంజనేయ స్వామి టెంపుల్ అంటారు. మా ఊర్లో మస్తు మంది ఏమైనా కోరికలు ఉంటే వచ్చి ఇక్కడ మొక్కుకొని కోరుకుంటే నెరవేరుతుందని నమ్ముతారు. అట్లనే ఇది ఎందుకు ఇక్కడికి వచ్చి కోరుకుంటే నెరవేరుతుందని అంటే, ఎక్కడైతే పారకం నీళ్ళ పారుదల ఎక్కడైతే ఉంటుందో దాని పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ ఏది మొక్కుకున్నా నెరవేరుతుందని మస్తు మంది నమ్ముతారు. సో ఇప్పుడు మీకు ఆ గుడి చూపెడదామని వచ్చిన. ఇక్కడనే గోదావరి పక్కకే గట్టాంజనేయ స్వామి టెంపుల్. ఇంతకు ముందు అయితే నీళ్ళు ఇక్కడ ఆకుండేటి, కానీ ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. ఎండాకాలం మొత్తం ఎండిపోయి గంగలు అయితే మొత్తం 7 గుండాలు ఉంటాయి. బ్రహ్మగుండం, పాలగుండం, సత్యవతి గుండం, సుడిగుండం, ఇంకా మిగతావి మర్చిపోయినా. అట్లనే అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి ఉంటుంది. సో నీళ్ళు ఉన్నప్పుడు అయితే అవి ఇట్లా నీళ్ళు పొంగుతూ ఉంటాయి తెల్లగా. అప్పుడైతే మనకు కనబడుతుంది. ఇప్పుడైతే చూపించలేము, ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి గుండాలు లోపలికి ఇంకిపోతాయి. గుండాలు ఇంకిపోతాయి కానీ నీళ్ళు మాత్రం ఉంటాయి. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు దగ్గర అయితే ఒక పెద్ద గుండం ఉంటుంది. ఒక 10 బావులు ఎంత లోతు ఉంటాయో ఆ బ్రహ్మగుండం అంత లోతు ఉంటుంది. హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. సో ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అద్దంటే పోరగాళ్ళు ఎంబడవాడు వచ్చిర్రు, గోస ఉచ్చుకుంటుర్రు. ఎండకు నేనే మాడిపోతున్నా అంటే ఇగో ఇది అద్దనంగా వచ్చింది. బొట్టు బిల్లబాయ్ నాది పెడతా పోంగా ఎడకు, సరేనా? ఇక్కడ ఊసపోరు నీడకు. మళ్ళీ ఇల్లు కూడా కనబడతారు. ఇప్పుడు మీరు కూడా వస్తారు, సరేనా? తర్వాత నెక్స్ట్ క్లిప్ వాళ్ళతోనే మనం కూసపోయే జరా కూసోరాడా. వీడియో నేను ఎప్పుడు వీడియోలు తీసుకోవడానికి పోయినా ఈమెనా అసిస్టెంట్, ఈమెనా జూనియర్ అసిస్టెంట్. ఇక ఈమె వాటర్ బాటిల్ పట్టుకుంటుంది. ఆమె కొంచెం పెద్ద సామాన్లుగా పవర్ బ్యాంకు, చార్జర్లు గసంటివి పట్టుకుంటుంది. నువ్వు నన్ను ఇమిటేట్ చేసిన చెయ్యి ఒకసారి అలా చెప్తారు. చెయ్యు హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. లైక్ షేర్ అండ్ కిందన మీద పడి సాహసం చేసి కిందికి అయితే వచ్చిన మీకు అంతా చూపెడదామని చెప్పి మంచిగా ఒక రీల్ అయితే తీసుకున్నా. ఘోరం కాలు నొత్తున్నాయి. ఇన్స్టాలో ఉంటుంది, పోయి చూసి లైక్ కొట్టుర్రు. ఎట్లుంది చెప్పుర్రి. మీకు గుడి కింది నుంచి ఎట్లుంటుంది చూపెడదామని కిందికి వచ్చిన. దిగంగా మెట్లయితే మంచిగా అలకకు దిగినా కానీ ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనిపించినాయి. సో మెట్లు ఎక్కేసరికి నాకైతే నా మరదలు కనిపించలేదు. ఘోరంగా టెన్షన్ అయింది. అన్నులు అయితే నిజంగా ఎందుకు కొడుకుతారు? దమ్ము వచ్చింది. ఎందుకు వచ్చింది దమ్ము? వీళ్ళకి ఇక్కడ పని పడలేదు. ఇదేం చెప్తాను, జరుగు నువ్వు జరుగు. నీకు అదేం పని నీకు? చెట్లన్నీ ఎక్కడ కొట్టేస్తురు. అసలు మనకి ఏమేమి చెట్లు ఉన్నాయి కూడా మర్చిపోతున్నాం. ఇది వేడి నీళ్ళలో పెడతారు, అదే కదా? అదే ఆయిల్ ఆకులు అంటారు. ఆయిల్ వస్తుందా? ఆయిల్ ఆకులు అంటే ఆయిల్ వచ్చి కాదు. మనకేమైనా బాడీ పెయిన్స్ ఉంటే
ఇంకా బాలింతలు ఉంటారు కదా, బాలింతలు ఉన్న ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్న ఇవి వేడి నీళ్ళలో ఒక అర్ధ గంటనో గంటనో ఆకులను వేడి నీళ్ళలో వేసి వేడి చేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే బాడీ నొప్పులు అన్నీ పోతాయి. ఆయిల్ చెట్లకి వెళ్ళి ఆయిల్ ఆకులు నేను అట్లనే అనుకున్నా మరి. ఆయిల్ ఆకులు ఎక్కడి నుంచి వచ్చిర్రు జనాలు ఉరుకు దొరుకుతారు లేకుంటే లేదా పడతారు. దీనికైతే ఉరకనే వస్తలేదు. మొత్తానికి మీకు గుడి పెట్టాలనుకుని ఇవి పెట్టినా. ఇంకో సీక్రెట్, ఇద్దరు అన్నలు చేపలు పడుతున్నారు. ఎవరైనా పట్టుకోవచ్చు, మనం కూడా పట్టుకోవచ్చు, కానీ మేము గాలం చేయలేదు. ఏం చేద్దాం, ఇది నేద్దామా ఎర్ర లెక్క? ఏ రైట్ అది ఈ ఇండ్లన్నీ అయితే బ్రాహ్మణుల ఇండ్లు. సో మా ఊర్లో అయితే వాళ్ళ ఇండ్లు అయితే మస్తు ఉంటాయి. బాగా పాతకాలం, అంటే పాతకాలం ఇండ్లు ఎంత మంచిగా ఉంటాయి. అయితే మనం గంగ కొయ్యే ముందు ఈ ఇండ్లన్నీ దాటే పోవాలి. మనం గంగ పోవాలంటే వీళ్ళ ఇండ్లన్నీ గంగకు దగ్గర ఉంటాయి. సో ఈ ఇల్లు అయితే అసలు కూలగొట్టరాట. ఎందుకనంటే అది అలా తండ్రుల తాతల నుంచి వెనకటి నుంచి ఉన్న ఇల్లు వాళ్ళు గుర్తు ఉంచుకుంటారట. మస్తుంది ఈ ఇల్లు అయితే. లక్ష్మీనరసింహ స్వామి, నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి శివాలయం, యముడు, బ్రహ్మదేవుడు. మా ఊర్లోనైతే ఎస్పెషల్లీ యముడి టెంపుల్ ఉంటుంది, అదే బాగా స్పెషల్. ఇది మా ఊరు కోనేరు. ఇక రీల్స్ బ్లాగ్స్ చేసి అలసిపోయినాం. జరంత ఫ్రెష్ అయ్యి చాయ్ తాగి మార్కెట్కి పోయి సామాన్లు కొనుక్కరావాలని చెప్పింది మా అమ్మ. నిజమో ఈరోజు మా ఊర్లో అంగడి నేను మా అమ్మ మా మారదళ్ళు పోతున్నాం. ఇక ఈ బుట్టి పట్టుకొని పోతారు అంగడికి మా ఊర్లో అందరూ. ఇసొంటి బుట్టి పట్టుకొని పోతారు. ఎంత అట, ఎంత అమ్మా? 3 కిలోలకు 100 రూపాయలు. ఉల్లిగడ్డలా? అందుకే అంగట్లో కొన్నామనా. ఏ దవదవ నాడు లడ్డు జల్లెలు నాడు ఊరుకో. ఏమైంది అయితే మా ఊరు అంగడి, మా ఊర్లో శనివారం అంగడి జరుగుతుంది. ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత రష్ ఉంటుంది అంటే యూడురే. ఒక్కోసారి అయితే కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు, అంత రష్ ఉంటుంది. ఏం కాదు. ఇదే సామాన్లు వచ్చిన మంచిగా అన్నయ్య మంచిగా కాళ్ళు ఉంటుంది. ఈ బండి మీద అయితే గ్యాటర్లు, బొట్టు బిళ్ళలు, దువ్వెన్లు, క్లిప్పులు కొంటున్నాం. ఇక అంగట్ల నాకైతే ఒక చీర మస్తు నచ్చింది. అందుకే మా అమ్మనైతే బుదిరికిస్తున్నా కొని మంచిగా ఉందని. మా అమ్మనైతే అద్దు క్వాలిటీ మంచిగా ఉండదు, వేస్ట్ అని అంటది. కానీ నాకెందుకో లండన్ వచ్చిన తర్వాత అనిపించింది అసలు ఎక్కువ రేటు ఉన్న చీరలు అస్సలు కొనుక్కోవద్దు. ఎందుకంటే మనం ఒక్కసారి కట్టుకొని పక్కన పడేస్తామని చెప్పి ఈ చీర అయితే నాకు మస్తు నచ్చింది. ఈ అంకుల్ అయితే మేము వీడియోలు తీయడం చూసి అయితే పిలిచి అడిగిండు, ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు, వీడియోలు పెడుతున్నావా యూట్యూబ్లో అని. మా అమ్మ అయితే చెప్పులు కొందామని చూస్తుంది. నేనైతే అవి వేసుకుంటా ఇవి వేసుకుంటా చూసుకుంటా లాస్ట్కి అయితే ఇవి తీసుకుంటా. ఓకే బాగానే ఉన్నాయి మా అమ్మకైతే. సో నేనైతే బేరం ఆడుతుంది. ఇంకా అంగడంతా తిరిగి మళ్ళీ ఈ చీర నాకు అడిగి వచ్చిన ఎందుకో కానీ నాకైతే చీర మస్తు నచ్చింది. ఊరికే అట్లా చూసుకుంటూ ఉంటే మా అమ్మ మళ్ళీ అడిగి వచ్చింది. వచ్చి అడిగింది, క్వాలిటీ చూసింది. ఫస్ట్ వద్దు అన్నది, కానీ నచ్చింది. అమ్మ తీసుకో అని అంటే ఫైనల్గా చీర అయితే తీసుకున్నాం. కట్టుకున్న తర్వాత అయితే చీర మస్తుంది. అసలు అంత మంచిగా ఉంటుందని అనుకోలేను. కొన్నిసార్లు మనం పెద్ద షాపింగ్ మాల్లో కట్టిన చీరలే కాదు, అప్పుడప్పుడు అంగట్లో కొన్న చీరలు కూడా మనకు మస్తు ఉంటాయి అనిపించింది ఈ చీర కొన్న తర్వాత. ఏమైతుంది నీకెందుకు ఇప్పుడు పాప్కార్న్ ఒకటి ఆలట. We are going to మేమైతే నెక్స్ట్ డే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా. మా ఊరు నుంచి 1 గంట జర్నీ ఉంటుంది అంతే. అక్కడ ఇంకా బాగుంటుంది పల్లెటూరు. మా చిన్నమ్మమ్మ
మా అమ్మమ్మ వాళ్ళ సొంత చెల్లె. ఏ బస్సు కాదు, అదే మీది మోటార్ మీదకి వెళ్ళొచ్చు. ఆడికి వెళ్ళి లండన్కి వెళ్ళి బొంబాయికి వెళ్ళి హైదరాబాద్. మేమైతే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అయితే నైట్ అస్సలే రానియరు. మిర్చీలు, పూరీలు, బజ్జీలు, చికెన్, మటన్ ఏమేమో ఐటమ్స్ చేసి పెడతారు. మా అమ్మమ్మ ఉన్న మా అత్తమ్మ ఇద్దరు కలిసి మేము ఆ నైటే ఇంటికి పోతామని బయలుదేరినాము. ఎందుకంటే నేను లండన్ రావడానికి సామాన్లు రెడీ చేసుకోవాలని చెప్పి మా అమ్మమ్మల ఊరు నుంచి మా ఊరికి పోవడానికి మెయిన్ రోడ్ మీద డ్రాప్ చేయాలి ఒకరు. మా మామయ్య మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చింది, నేను చిన్న మామ. సో ఇక నేను పోతున్నా అని చెప్పి అప్పలు చేస్తారు మా అత్తమ్మ మా పెద్దమ్మ. నువ్వెందుకు నన్ను చెప్తున్నావు? ఫోన్ చూసుకో. పెద్ద అప్పాలు చేస్తే చేసిన అప్పాలు రావా? రాగానేమో ఎండిపోయిన జిమ్మ లెక్క మేము అవన్నీ చూడలేక ఎంత కష్టపడుతుందో అని నేను రాత్రి అంతా నిద్రపోక కలకాలతో నా మనవరాలు అంత దూరం బాయ్ ఇప్పుడు కలకాల దీనికోసం నువ్వు ఎప్పుడు ఏడ్చుడే. మా అమ్మ, అమ్మమ్మ, మా పెద్దమ్మ అప్పాలు వేసిండ్రు. సో నెక్స్ట్ మా పెద్దమ్మ కూడా కనబడుతుంది. వీళ్ళైతే అవ్వ బిడ్డలు ముచ్చట్లు పెట్టుకుంటూ భలే నవ్వుతారు, మస్తు అనిపిస్తుంది. మా అమ్మనైతే నేను ఇంటికి పోయినప్పుడు నాకైతే దాదాపు రోజు అన్నం తినబెట్టింది. బాగా మిస్ అవుతున్నా ఇంటిని అస్సలు. కానీ ఓకే, ఇంకా కొన్నిసార్లు తప్పదు. సో ఆ రోజు నైట్ అయితే మేము మార్కెట్కి అయినా వాళ్ళు మా చెల్లెళ్ళు మా తమ్ముడు మార్కెట్కి పోయి చాయ్ తాగి, సో మధ్యలో వచ్చేటప్పుడు మా తమ్ముడు కలిసిండు. ఇప్పుడు కర్రే ఉంటే కర్రే రాకుండా తెల్లగత్తదా? చిన్నప్పుడు ఎట్లున్నా యోసిరా బీరోయిని ఇక మా అమ్మ నైట్ అయితే మా అందరికీ బీట్రూట్ జ్యూస్ చేసి ఇచ్చింది. ఇది తాగిన తర్వాత అన్నం తిందామని చెప్పింది. సో దీని తర్వాత మా అందరికీ మా అమ్మనే అన్నం వేసి ఇచ్చింది ప్లేట్లో. మేము వాకిట్లో కూర్చున్నాము, అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే తిన్నాము. మా చిన్నమ్మమ్మ, నేను, మా అమ్మమ్మ, మా తాత, మా చెల్లెళ్ళు, మా అమ్మ. మస్తు అనిపించింది నాకైతే ఇట్లా వాకిట్లో కూర్చొని తినుడైతే. అత్తమ్మ కూడా కలెక్టర్ సంబంధం వాళ్ళకి చెప్పే తాత అమ్మ నువ్వు ఏ పోలీసు సంబంధం నాకేం లగ్గం చేసుకుంది నాకేం ఎరక అంటుంది. జరిగిపోయింది ఏడా సరిపోయిందట కీర్తం అంటుంది. చెప్పి తాత ఆలోచిస్తున్నా వాళ్ళు వచ్చిరానా మూడేళ్ళు ముందుగానే ఆ టైంలో ఇప్పుడైతే వరపూజ అయినాక 20 రోజులుగా పెళ్లి అయితే ఉంటుంది లేకుంటలేదు. ఆ టైంలో ఒక మాట అదే మాట అన్నట్టుగా అంతే ఇక నిలబెట్టుకున్నాం అన్నట్టు. ఇక అందగత్తే దొరికింది వదులుకోవద్దని కథం ఇక మాట ఇచ్చేసినావా? లేని ఇక్కడ తాతయ్యలే మాట అలా అవ్విచ్చింది బాపు బాపుని ఏం లేదు కదా ఉట్టిదే ఇద్దరు అంతే పాపం మాట్లాడుకున్నారు అయిపోయింది కలర్. పాపం మీదేం లేదు హస్తం అన్న అమ్మాయిడు. ఇక ఈ రోజు నైట్ అయితే ఆన్ నుంచి ఇడికి కింద వండుకున్నాము, అందరం ముచ్చట్లు పెట్టుకుంటా. ఎందుకంటే నేను నెక్స్ట్ డే లండన్ పోవడం చెప్పి బాగా ముచ్చట్లు పెట్టినాము. అసలు సరిగ్గా నిద్ర పోలేదు. ఇక లండన్ పోతున్నా అన్న థాట్స్కి నిద్ర కూడా పట్టలేదు. ఎంత పొద్దున్న లేచినా అంటే మబ్బులు 5కి లేచిన పోవడానికి టెన్షన్గా.
పాలు కొనుక్కరాడానికి పోతున్నా ఇట్లా నిద్ర పడతలేదని. నిజమే ఇటే నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే ఇటే లేకుండా పోవుడే. సరే మరి మా అమ్మతో మాట్లాడవురా. సరే బాయ్ మరి. గుడ్ మార్నింగ్. అట్లుంటది వాళ్ళ వాళ్ళు ఆయన కొట్టిన చిన్నవానికి అయితే నాకు ఒకసారి పోయినాము. సైట్ టైం లేదు కానీ అప్పుడప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి, అందుకే పోయినాము, చూపించుకున్నాము, టెస్ట్ చేయించుకున్నాము. ఎందుకైనా మంచిదని 3 pairs అయితే తెచ్చుకుని ఇక్కడికి వచ్చి కూడా కొట్టుకున్నాం. చేయలేదు, చేసినది ఇంకా ఫోన్ కేసిన లిఫ్ట్ చేయలేదు. రోజైతే మా ఫ్రెండ్ బర్త్డే, నేను పోయే రోజు మేమందరం కలిసినాం. ఒక 5 members కలిసి అక్కడ ఒక చిన్న రెస్టారెంట్, ఆ రెస్టారెంట్కి పోయి తిని కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గరికి పోయి దాంతో కేక్ కట్ చేపించి నేను సాయంత్రం అట్లా ఇంటికి పోయినా. మస్తు రోజుల తర్వాత మా 10th friend తోని కొంచెం సేపు రీల్స్ చేసినాం. చాలా అంటే చాలా రోజుల తర్వాత కలవడము. ఆయన 10th ఫ్రెండ్స్తో ఉండే వైబ్ ఇంకా ఏ ఫ్రెండ్స్తో ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ రోజు నైట్ అంటే నేను పోయే రోజు మా చిన్న చెల్లె స్టార్ట్ చేసింది ఏడుపు. ఇక అందరం అట్లా కంటిన్యూగా ఏడిసినాము. దానికంటే ముందు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక ఈడు నా బామ్మర్ది ఇంత కాసేపు ఆడుకొని వచ్చిన. మా ఎంత క్యూట్ ఉన్నాడు అసలు. అప్పుడు 20 days అంతే. ఆ తర్వాత వానితో ఆడుకొని వచ్చిన తర్వాత వాడు ఒక 500 ఇచ్చిండు, అవి తీసుకొని వచ్చిండు. నేను అందరికీ పైసలు ఇస్తే వీడేమో నాకు పైసలు ఇచ్చిండు. ఆ తర్వాత మేము రెడీ అయినాం. మేము పోయే దారి మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా పెద్దమ్మని మా పెద్ద బాపుని కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చినాం. ఇదే లాస్ట్ టైం అయితే నేను అనుకోలేదు మా పెద్ద బాపుని కలవడము. నా మరదలు అయితే నాతోనే ఉన్నది, వచ్చేదాకా నా మీదనే కూర్చున్నది. పోయేటప్పుడు కూడా దీంతో మంచిగా ఆడుకున్నా, మస్తు అనిపించింది. మా అమ్మ మరదలు అందరూ బాగా ఏడ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి. మనం ఒక్కసారి బయట దేశం పోతే తెలుస్తుంది ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది. ఈ వీడియో అర్థం కావాలంటే దీనికంటే ముందు ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇవన్నీ నాకైతే బాగా అంటే బాగా పెద్ద మెమరీస్. ఇంకా ఈ వీడియోతోనైతే నా ఇండియా సిరీస్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ లండన్ వీడియోస్ చేస్తా. నేను ఎట్లా వచ్చినా, నా ప్రాసెస్, నా ఎక్స్పెన్సెస్, లండన్ లైఫ్ మొత్తం లండన్ గురించి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక ఉంటాం అలా. అందరికీ బాయ్, టేక్ కేర్.